హైదరాబాద్కు చెందిన 7 ఏళ్ల చిన్నారి అదిరా ప్రేమానీందర్ చెస్ క్రీడలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకుంది. జూబ్లీహిల్స్లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో లెర్నోరమా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక రికార్డ్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న వయసులోనే కఠినమైన చెస్ ఎత్తుగడలను ప్రదర్శిస్తూ ఈ ఘనత సాధించడంతో క్రీడా వర్గాల్లో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏకాగ్ర చెస్ అకాడమీలో శిక్షణ పొందిన అధిరా తన అపారమైన మేధాశక్తితో నిర్వాహకులను మరియు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రికార్డు నమోదుతో చిన్నారి అధిరా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రాంత కీర్తిని సగర్వంగా చాటి చెప్పింది. ఈ కార్యక్రమంలో అధిరా ఒకేసారి 15 సైమల్టేనియస్ చెస్ 960 గేమ్స్ ఆడటంతో పాటు ఏకంగా 210 చెస్ పజిల్స్ ను విజయవంతంగా సాధించి ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ ప్రత్యక్ష పోటీలను చీఫ్ అడ్జుడికేటర్ చొక్క లింగంబాల, చీఫ్ ఆర్బిటర్ సుబ్బరాజులు స్వయంగా పరిశీలించారు. అధిరా కనపరిచిన అద్భుతమైన ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన విధానాన్ని తిలకించిన అధికారులు ఆమెకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక క్రీడా రికార్డు కార్యక్రమానికి ప్రముఖ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ బొడ్డ ప్రత్యూష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారి అధిరా ఆడిన గేమ్స్, పజిల్స్ పరిష్కరించిన తీరును దగ్గరుండి తిలకించిన ప్రత్యూష ఆమెలోని అసాధారణ నైపుణ్యాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. హాయ్, దిస్ ఇస్ ప్రత్యూష, ఉమెన్ గ్రాండ్ మాస్టర్. సో నేను ఇక్కడ అధిరాజ్ సైమల్ ఎగ్జిబిషన్కి వచ్చాను అండ్ షీస్ డూయింగ్ 15 బోర్డ్స్. షీస్ డూయింగ్ ఇట్ వండర్ఫుల్లీ. షీస్ హ్యాండ్లింగ్ ఆల్ ద బోర్డ్స్ క్వైట్ వెల్ అండ్ షీ సాల్వ్ అరౌండ్ 210 పజిల్స్ వరకు తను సాల్వ్ చేసింది. అండ్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ యంగ్ టాలెంట్, రైజింగ్ టాలెంట్ ఇన్ హైదరాబాద్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ ఆల్సో, ఏకాగ్ర చెస్ అకాడమీ, ఫర్ ఆల్ దిస్ అచీవ్మెంట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఆల్ ఓవర్, అంటే పెద్దవాళ్ళు చూసుకున్నా, చిన్నవాళ్ళు చూసుకున్నా, గ్రాండ్ మాస్టర్స్ చాలామంది తయారవుతున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? Like 10 years ago, I think Russia and China was in top. All players, all grandmasters are from Russia and China. But now I think India is dominating quite well. We have at least 5 to 10 title players are coming every year. So after going, it's great. And then we have world champion from India now. He's just 18 years old. I think chess is booming amazing in chess. Hyderabad also in India as well. Yeah. Okay, I'm Dr. Chokkalingam Balaji, an international arbiter in chess, and also I'm here to adjudicate the event of this Nobel World Records. Ms. Adira is playing 15 simultaneous games. Alongside, she is solving 210 puzzles at the age of 7 years and 8 months, which is a record attempt. I'm here to adjudicate, and based on the final submissions, let's hope for the best. The record gets approved. How many records she is playing today? 15 games. 15 games. How many records? Only one record. Only one record. One record. One record. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున గ్రాండ్ మాస్టర్ కావడమే తన ప్రధాన లక్ష్యమని చిన్నారి అధిరా ఈ సందర్భంగా వెల్లడించింది. తన తల్లిదండ్రులతో పాటు కోచ్ చైతన్య ఇచ్చిన నిరంతర ప్రోత్సాహం, సరైన శిక్షణ వల్లే ఇది సాధ్యమైందని అధిరా కృతజ్ఞతలు తెలిపింది. ఇంత చిన్న వయసులోనే సంక్లిష్టమైన చెస్ 960 విభాగంలో రికార్డు సృష్టించడం పట్ల పలువురు ప్రముఖులు అధిరాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో అధిరా మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. Yes, for 2.5 years. Okay, how are you excited of playing this world record? I am very excited. Who is your coach and from how many years you have been training from him? My coaches are Seetal ma'am, Sandeep sir and Chaitanya sir. Okay, from how many players are you playing today? I am playing 15 players. How many players are you playing? 210. సో అచీవ్మెంట్ గురించి చెప్పండి, ఏం జరుగుతుంది? So it all started because of passion, and she's always showed a lot of interest in chess, and ఎప్పుడు vacations lo atlaga I started her off when maybe she was like 5.5 atlaga, and she would play about 2 times a week and things like that, and alaga I think she developed more interest, and one day randomly we thought why not try something, because we don't want to to be able to represent the country anywhere, or to be able to put our flag up anywhere is a great thing, right? So why not just attempt it? So that's why we are here today.
సో ఏంటి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఇండియా వైడ్గా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఇంటర్నేషనల్ వైడ్గా అయినా? So as long as she's passionate, as long as she's got that drive in her and the skill in her, and I think it's up to her. She can do and pursue, to whichever extent that she wants to. She's got our full support. So చిన్న పాప అనేసరికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ని అండ్ చెస్ని ఎలా సైమల్టేనియస్లీ మేనేజ్ it's time చేస్తున్నారు? management, and we have 24 hours, and if everyone collaborates and it's a collaborative effort, why not? We can all do it. So I mean, she's doing the same thing. She's doing great in school, and then she's still pursuing. Ide kakunda, she does a couple other activities as well. So it's about managing your time. I think you'll know how to say that better. Yeah. థ్యాంక్ యూ. Thank you.